డెసిమల్ నంబర్స్ రెండు రకాలు ఉన్నాయన్నమాట. టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్. సో ఎగ్జాంపుల్ ఫర్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ ఇవి 1.25, 9.5. అంటే ఇక్కడ టర్మినేట్ అయిపోయింది. 1.25 మళ్ళీ కంటిన్యూషన్ లేదు. 9.5 మళ్ళీ కంటిన్యూషన్ లేదు. ఇలాంటి డెసిమల్ నంబర్స్ను టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ అంటారు. అండ్ కమింగ్ టు ది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్, ఇక టర్మినేట్ కాని డెసిమల్ నెంబర్స్ను నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ అంటారు. అవి మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. రిపీటింగ్ ఆర్ రెకరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ అండ్ నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రెకరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్. ఇక నాన్ టర్మినేటింగ్ ఖచ్చితంగా ఇవి టర్మినేట్ కావు. దాంట్లో మళ్ళీ టర్మినేట్ కాకుండా రిపీట్ కూడా అవుతుంటాయి అన్నమాట. రిపీటింగ్ ఆర్ రెకరింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే 0.333 ... అంటే టర్మినేట్ కాలేదు, రిపీట్ కూడా అవుతుంది. 3 అనేది రిపీట్ అవుతుంది. సో దీన్నే ఎలా రాయొచ్చు అంటే 0.3 బార్ అని కూడా రాయొచ్చు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్ నెంబర్స్కి ఇంకొక ఎగ్జాంపుల్ 2.7272 ... అంటే 72 అనేది రిపీట్ అవుతుంది. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 2.72 బార్. ఏదైతే రిపీట్ అవుతుందో దానికి బార్ తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ టర్మినేట్ కావడం లేదు కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్, దాంతోపాటు రిపీట్ కూడా అవుతుంది. సో ఇలాంటి నంబర్స్ని ఏం చెప్పచ్చు అంటే రిపీటింగ్ ఆర్ రెకరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్. నాన్ రిపీటింగ్ ఎలా ఉంటాయి? అదర్ నేమ్ ఫర్ నాన్ రిపీటింగ్ ఈజ్ నాన్ రెకరింగ్. సో టర్మినేట్ డెసిమల్ నెంబర్స్ బట్ నాన్ టర్మినేటింగ్. టర్మినేట్ కాదు బట్ రిపీటు కాదు. అలాంటి డెసిమల్ నెంబర్స్ రూట్ 5 తీసుకున్నాం అనుకోండి, 2.23606 ... ఇక్కడ ఏ పార్ట్ కూడా రిపీట్ కావడం లేదు, టర్మినేట్ కావడం లేదు. సో ఇలాంటి నంబర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ పై అంటే 3.14 అనుకుంటాము, కానీ పై అనేది 3.14 కాదు. సో పై ఈజ్ 3.14159 ... వస్తూనే ఉంటుందన్నమాట. అంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ ఇది.